తెలుగు నేలపై పాదయాత్ర అంటే ఖద్దర్ లీడర్లకు ఓ సెంటిమెంట్. అడుగులతో అధికార పార్టీని కడిగేస్తే అధికారం పక్కా అనేదే సెంటిమెంట్. అది రాజశేఖర్ నుంచి జగన్ వరకు నిరూపితం కూడా అయింది. ఇప్పుడు మాత్రం తెలంగాణలో కారు పార్టీ మినహా అన్ని పార్టీలు అడుగులనే నమ్ముకున్నాయి. కారును గ్యారేజ్ కి పంపేందుకు పదునైన మాటలతో ప్రజల్లో మైలేజ్ పెంచుకుంటున్నారు. దీంతో యాత్రల సెంటిమెంట్ ఈసారి ఎవరికి అధికారం చేపట్టబోతుందో అనేది సస్పెన్షన్ గానే మిగిలింది. లేక అడుగులేయని కారుదే జోరు ఉంటుందా అనేది కూడా ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. తెలంగాణలో జోరుగా పాదయాత్రలు. సంజయ్, రేవంత్, షర్మిల దూకులు. అధికార పార్టీపై మాటల తూటాలు. అడుగులతో అధికారం పక్కా అనేది సెంటిమెంట్. ప్రజల్లో మైలేజ్ మాటలతో పెరుగుతున్న పార్టీ గ్రాఫ్. సంక్షేమంపైనే అధికార పార్టీ ఫోకస్. పాదయాత్ర అంటే తెలుగు నేలకే సొంతం. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకు ఎంతో క్రేజ్ ఉంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో యాత్ర చేశారు. ఆ తర్వాత ఆయన కుమార్తె షర్మిల కూడా అదే బాట నడిచారు. మాజీ సీఎం చంద్రబాబు సైతం పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ కూడా యాత్ర సాగించి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. కేసీఆర్ ఎత్తులను చిత్తు చేసేందుకు ప్రతిపక్ష నేతలంతా పాదయాత్రపై మనసు పారేసుకున్నారు. ఈ రేసులో ఇప్పటికే బండి సంజయ్, రేవంత్, షర్మిల ముందున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు నేతలు తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్నారు. ఇక క్షేత్రస్థాయిలోని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేసేవారు కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ మొత్తంగా పాదయాత్రల రాష్ట్రంగా మారిపోయిందనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ముగ్గురు నాయకుల పాదయాత్రలతో తెలంగాణ హీట్ ఎక్కిందనే చెప్పాలి. ఇక మరోవైపు ఎన్నికలకు పట్టుమని 10 మాసాలే సమయం ఉండడంతో ఈ యాత్రలపై ఆసక్తి కూడా పెరిగింది. కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర దూకుడుగా ముందుకు సాగుతుంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి చార్జ్ షీట్ జారీ చేస్తున్నారు. అదే సమయంలో స్థానిక సమస్యలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఇది ప్రజల్లోకి బాగానే వెళ్తున్నా ప్రస్తుతం రేవంత్ పాదయాత్రపై సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. ఇక మరో 3 మాసాల వరకు యాత్ర సాగే అవకాశం ఉంది. ఇక బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కూడా విడతల వారీగానే సాగినప్పటికీ ముందుకు వెళ్తుంది. ప్రజల్లో ఫాలోయింగ్ కూడా ఉంది. అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రజా సమస్యలపై బండి బాగానే నిలదీస్తున్నారు. ఒక్కొక్కసారి పట్టు తప్పుతున్న మెజార్టీ పార్ట్ అంతా కూడా బండి వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఓట్లు తెస్తుందా తేదా అనేది పక్కన పెడితే పాదయాత్ర అయితే సాగుతుంది. ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. విమర్శలు చేస్తున్నా ప్రతి విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే తనను వివాదాల్లోకి నెట్టుకుంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఎక్కువగా వివాదాస్పద అంశాలు వివాదాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయంలో జాగ్రత్తలు పాటిస్తే
షర్మిల పాదయాత్ర కూడా ప్రజల్లో ఉందనే చెప్పాలి. ఇలా మొత్తం తెలంగాణలో పాదయాత్రల జోరు జోరుగానే సాగుతుంది.